మనకి జాబ్ కావాలంటే బాగా కావాల్సిన విషయం ఏంటి? మీకు జాబ్ రావాలంటే మీకు కేక ఎస్ రికమెండేషన్ కావాలి. మరి అలాంటి రికమెండేషన్ క్యాండిడేట్ తో ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనకి పర్ఫార్మ్ చేయడానికి మన టీం వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. హలో, ఎవరు? ఎమ్మెల్యే గారు చెప్పండి సార్. హలో, ఎవరు? మన బామ్మర్ద? సారీ, మీ బామ్మర్ది గారా? ఓకే, రండి రండి, తప్పకుండా నేను చూసుకుంటాను. తప్పకుండా సార్, నేను మొత్తం చేసుకుంటాను. హలో, ఎవడో ఏంటి పక్కన ఇంటర్వ్యూస్ అంటున్నాడు. అదేదో రవినారాయణ రెడ్డి ఆడిటోరియం అంట. ఆ సైడ్ కట్ చేయరా 10 మందిని పెట్టి నువ్వు దాని తర్వాత చూసుకుంటా కానీ ఇంటర్వ్యూకి వచ్చారా? కూర్చోండి సార్. ఆయన కూడా ఇంటర్వ్యూ మాట్లాడుతున్నాడు తర్వాత కూర్చోండి. అయ్యో, లేట్ అయిపోయింది. అమ్మో సార్ 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 ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూ సార్. కూర్చోడా, ఒప్పుకుంటా సార్. ఇంటర్వ్యూ అన్న టీవీలో కూర్చో సార్. మిమ్మల్ని సార్. సార్ నేను 3 క్వశ్చన్లు అడుగుతాను సార్. చిన్న చిన్న వేడుగురా చాలా చాలా చిన్నగా ఉంటాయి సార్. సార్, పంచ పాండవులు ఎంతమంది? సార్, పంచ పాండవులు ఎంతమంది? వాళ్ళెవరు? నా అత్తమ్మ మొగులు. మళ్ళీ నన్ను ఎందుకు అడిగినవరా బాయ్? సార్ చూడండి సార్, పంచ పాండవులు ఎంతమంది? నా చేయి అండి సార్. సార్ మీరంతా చెప్పిస్తున్నారు. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబే కావాలి. కూర్చో సార్. నా చెయ్యండి సార్. సార్ ఇవన్నీ ఎవరో చేయలేపుతున్నావేమరా? సార్ అది కాదు సార్, ఫస్ట్ నా చెయ్యండి సార్. ఇవన్నీ సార్ చూడండి సార్. 5 చెప్పండి చెప్పండి, కరెక్ట్ అయినా చెప్పేసి 5. సూపర్ సార్, సూపర్. నీ దగ్గరికి వస్తున్నాయి అప్పుడు. కౌరవులు ఎంతమంది చెప్పు? కౌరవులు చాలా ఈజీ క్వశ్చన్ సార్. 100 మంది. అలా పేర్లు చెప్పు. అది 1 2 3 నెక్స్ట్ సార్. ఒకప్పుడు సార్ పాకిస్తాన్ ని గడగడలాడించింది సార్ పెద్ద టెర్రరిస్ట్. ఆయన పేరు నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబే కావాలి. సార్ ఎవడో నల్లోడు సార్, పక్కన వదిలేదు సార్, పట్టించుకోకండి సార్. ఒకప్పుడు పాకిస్తాన్ ని గడగడలాడించింది సార్ పెద్ద టెర్రరిస్ట్. ఆయన పేరేం చెప్పండి సార్. అమ్మాయి సగం చెప్పేసి చెప్పండి సార్. అది మధ్యలో టీవీలో 70% చెప్పేసి చెప్పండి చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏం సార్? మీడియా వాళ్ళు తన లోపల సార్ కూర్చోండి సార్. సార్ ఆయన పేరు ఒసామా. ఏం చెప్పిండు సార్ ఆయన? ఆయన ఏం చెప్పిండు? మొత్తం మీరే చెప్పిస్తున్నారు. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబే కావాలి. కూర్చో. అసలు నీ దగ్గర చిన్న క్వశ్చన్. అసలు డాన్స్ అనగానే మనకు గుర్తొచ్చాడు మొత్తం వరల్డ్ వైడ్ ఆయన పేరేంది? వావ్ సార్, డాన్స్ అనగానే గుర్తొచ్చాడు ఆయన పేరు మైకేల్ జాక్సన్. కూర్చో. ఆ తాత పేరు చెప్పు. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? నీకు జాబ్ కావాలా ఆన్సర్ కావాలా? మీ సీరియస్ అవ్వకండి సార్, చెప్పండి సార్. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 31. సార్ నేను చెప్తా సార్. డిసెంబర్ 31 స్వాతంత్రం ఏంటి సార్? అరే ఏదిరా నాకు తెలియదు అనుకుంటున్నాను. గాంధీజీ ఏం చెప్పిండు? ఏం చెప్పినా కదా సార్? మీరు అర్ధరాత్రి పూట లేడీస్ ఒంటరిగా నడిచినప్పుడే స్వాతంత్రం అని చెప్పినా లేదా? అంటే ఆ రోజు రోడ్లే మనిషి ఉంటారు. మీ దృష్టిలో అలా స్వాతంత్రం వచ్చినట్ట? అది కాదు సార్. సార్ జూన్ తర్వాత ఏంది? జూలై. అంటే నువ్వు జూలై ఎలా కనిపిస్తున్నా బాయ్? అది కాదు సార్. సార్ మీరు సీరియస్ సార్. జూలై తర్వాత ఏంటి? జూలై తర్వాత సార్ ఆగస్ట్ 13 తర్వాత? 13 తర్వాత 14 తర్వాత ఏం చెప్పింది సార్? సగం కూడా మొత్తం మీరే చెప్పిస్తున్నారు. కూర్చోడా. మనకి మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది చెప్పు? మొదటి ప్రపంచ యుద్ధం సార్ 1946లో. ఎంతమంది పేర్ల పేర్లు చెప్పాలి, ఊర్లు చెప్పు. సార్ కంగ్రాట్స్, మొత్తానికి మీకు జాబ్ వచ్చింది. మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు జాబ్ లో? నేను ఎందుకు జాయిన్ అవుతావా? అంటే జాబ్ వచ్చిందా సార్? జాబ్ జీతం? అరే మా ఓటు జాయిన్ అవుతాడు, జీతం మాత్రం ఫస్ట్ నా అకౌంట్ లో పంపిరా బాయ్ చెప్తున్నా. సరే థ్యాంక్ యూ సార్. నువ్వేందిరా సార్? జాబ్ సార్.
జాబ్ ఏం జాబ్ అయిపోయింది, వచ్చేసింది జాబ్. మా బావ రికమెండేషన్ చేసింది ఎమ్మెల్యే గారు. మా బావ ఫోన్ చేసి చెప్పారు కదా, రికమెండేషన్ చేశారు. ఆ ఎమ్మెల్యే గారు బామ్మర్ది. ఎమ్మెల్యే బామర్ది నేనే. అయ్యో, నా సంగతి